చెప్తున్నారు, మీ సెల్ ఫోన్లు ఆపేయండి, లేక సైలెన్స్లో పెట్టండి అన్నారు. మరి లేక అనేది దైవజనుని నోట ఎప్పుడూ రాకూడదు అనేది మరి వాక్యానుసారంగా నేను చేస్తున్న హెచ్చరిక. లేక అనే మాట ఉండకూడదు. ఆపివేయండి అంటే ఆపివేయమని చెప్పండి, సైలెన్స్లో పెట్టుకోండి అంటే సైలెన్స్లో పెట్టనని చెప్పండి. లేఖలు బైబిల్లో లేవు, మన దగ్గర కూడా ఉండకూడదు. కనుక అసలు సెల్ ఫోన్ అనేది తీసుకుని రాకూడదు చర్చికి. అది మొదటగా పెట్టుకోండి. చర్చికి బయలుదేరినప్పటి నుంచి ఇంటికి వెళ్ళే లోపులో ఏం కొంపలు మునిగిపోతాయి చెప్పండి. కనుక చర్చికే తీసుకురాకూడదు. తీసుకుని వచ్చి కొంతమంది బైబిల్ మీద పేపర్ వెయిట్లో పెట్టుకుంటున్నారు దాన్ని. అది ఊరుకుంటుందా? అది జేబులో పెట్టుకుంటే గోగినట్టు అవుతుంది, ఇక్కడ పెట్టుకుంటేనేమో లైట్లు వస్తాయి. ఏంటి ఇదని మన బుర్రంతా చెడిపోద్ది. కనుక సెల్ ఫోన్ అసలు చర్చిలో ఎవరి కంటికి కనపడకూడదు. అది ఇంటికాడ వదిలేసి వస్తావో, స్విచ్ ఆఫ్ చేసి జేబులో పెట్టుకుంటావో, లేక మీకున్న వ్యానిటీ బ్యాగ్స్ లాంటి వాటిలో పెట్టుకుంటారో, మొత్తానికి దాని మీద నీ దృష్టి పడకూడదు. దాన్ని పేపర్ వెయిట్గా పెట్టుకోవాల్సిన పనేమీ లేదు. ఎందుకంటే అది లేని కాలంలో కూడా బైబిల్ చదువుకున్నాం మనం. పేపర్ వెయిట్ పెట్టుకోనక్కర్లేకుండా చదువుకున్నాం. ఇప్పుడు ఎందుకు అది ఆ శనేశ్వరం? అందుకే ఈ మాట చెప్పినట్టున్నాను మీకు కూడా. సెల్ ఫోను చర్చికి తీసుకురాని వారు ధన్యులు, వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు. లేకపోతే ఎప్పుడో నా దినముల మధ్యలోనే నన్ను కొనిపోకము అని చెప్పుకుంటూ సెల్ ఫోన్ ఇంటి దగ్గర పడేసి రండి. ఎందుకంటే పైనుండి వచ్చే మాటలు వినడానికి వస్తున్నాం ఇక్కడికి, పక్క నుంచి వచ్చే మాటలు కాదు. పక్క నుంచి వస్తుంటాయి మాటలు, వాటి కొరకు రావడం లేదు. ఒక 3 గంటలు దాని ముఖం చూడకండి. అర్థమైందా? అది మొబైల్ బైబిల్ ఏది మనకు ఫస్ట్, మొబైలా బైబిలా? అది కనుక బైబిల్ ఇంటి దగ్గర ధ్యానం చేస్తున్నప్పుడు కూడా మొబైల్ జోలికి పోకండి. మందిరకు వస్తున్నాడు కూడా మొబైల్ జోలికి పోకండి. కనుక మొబైల్ బైబిల్ని డామినేట్ చేస్తే నీ బ్రతుకు ఎప్పటికి కూడా తెల్లారదు. అంతే పాషాణంగా ఆ చెత్తబుట్టలాగా ఆ హృదయంలో నింపుకొని మనం గలగలలాడతాం తప్ప ఏ విధమైన విలువ దేవుని ఎదుట మనకు ఉండదు. నాబోటి సేవకుడు ముందు అసలే విలువ ఉండదు. మీరు ఎంత గొప్పోళ్ళుగా ఉన్నా మీ దగ్గర సెల్ ఫోన్ నా కంటిలో పడిందంటే మిమ్మల్ని ఓహో ఇలాంటి వాళ్ళ చాలా గొప్పోళ్ళు అనుకున్నాను నేను అని అనిపించుకుంటాను. నువ్వు అనుకుంటే నాకేంటి, మా పాస్టర్ గారు అనుకోరు, మాకు అంతే చాలంటే నేను వెళ్ళిపోయాక మీ ఇష్టం, మీ పాస్టర్ గారి ఇష్టం, మీ ఇష్టం. కానీ ఆయన అనుకుంటారు. కానీ మీరెక్కడ రోడ్లు ఎక్కేస్తారో, చెడిపోతారో, చర్చికి రావడం మానేస్తారు. అలాగంటే నొచ్చుకుని మిగిలిన వాక్కు వినడం మానేస్తారేమని ఆయన లోపల భయపడుతూ పైకి చెప్పలేకుంటారు. కానీ వాడి జోలికి మనం పోకూడదు. ఆ అమ్మాయి చేతిలో ఆ బెలూన్ చిన్నది తగిలింది. అమ్మాయి వెంటనే తన్ను మరి దాచుకుంది. ఇలాగా అంటే మనస్సాక్షిలో నేను తప్పు చేశాను తనకి అర్థమైంది. మీకు మనస్సాక్షి ఉంటే ఇక మీద అలాంటి తప్పు ఎప్పుడు